Hey lovely souls, welcome to Soulful Anvi and welcome to our peaceful Sunday vlog with Viu and Ari. మార్నింగ్ టైం ఇప్పుడు 8:50 అవుతుంది. నేను వాకింగ్కి ఇప్పుడే దిగాను. బాగున్నాయి కదా, ఇదంతా మా టౌన్షిప్లో యాక్చువల్గా. సో లెట్స్ గో అండ్ మీట్ యారీ. బాగుంది కదా, వింటర్లో ఇక్కడ మంచిగా బంతిపూలు ఇవన్నీ వస్తాయి. సో దిస్ ఈస్ ద సీజన్, అందుకే మంచిగా వేశారు ఇక్కడ. లాస్ట్ ఇయర్ అయితే ఇంకా మంచి ఫ్లవర్స్ వేశారు. ఇది క్రిస్మస్ ట్రీలా ఉంది. మార్నింగ్ సన్ ఇలా ఉంది 8:40కి. ఇక్కడ ఒక 2 hours మాకు ముందే సన్ రైజ్ అవుతుంది. సో హీజ్ యారీ, లెట్స్ గో అండ్ మీట్ హిమ్. హలో, గుడ్ మార్నింగ్. ఏ టైంకి వచ్చావు? 7:30కి. 7:30. ఓకే, ఇదంతా మా టౌన్షిప్. రోడ్స్ అన్నీ బాగుంటాయి. ఇలా రోజు వాక్ చేస్తాను, అంటే నేను చేయను, యారీ వాక్స్. ఏం చేసావు 7:30కి వచ్చి? ఏం చేసా, వాకింగ్ చేస్తున్నా. ఎవరు రాలేదు రేపు కంపెనీకి. ఓకే, ఇవేం కాయలు? గోంగూరకి ఇలా వస్తాయా? ఓకే ఓకే, మేము వాక్ చేస్తాము. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఏమంటారు దాన్ని? నెక్స్ట్ కాదు, వ్లాగ్ కాదు, నెక్స్ట్ వ్లాగ్ అంటారు కదా. నెక్స్ట్ సీన్. బాయ్. ఎక్కడికి వెళ్తున్నాం మనం ఇప్పుడు? బ్రేక్ఫాస్ట్ ఎక్కడ? ఐసిహెచ్ ఫుల్ ఫామ్ ఏంటి? ఇండియన్ కాఫీ హౌస్. ఓకే, మన టౌన్షిప్లో అంటే రీసెంట్గా మేము సండేస్ ఐసిహెచ్కి వెళ్ళి తింటూ ఉంటాం. చోలా భటోరే పెడతారు సండే, సో దానికోసం వెళ్తాం. ఇక్కడ ఫుడ్ ఏమంత బాగోదు, ఐసిహెచ్లో కొంచెం బెటర్. సో లెట్స్ గో. టిఫిన్ అయ్యాక అలా కొంచెం గ్రాసరీస్ తీసుకుంటాం. మేము బొంగాయిగాన్ వెళ్తున్నాం. బొంగాయిగాన్ ఎక్కడుంది చెప్పు? బొంగాయిగాన్ అంటే అదేదో తిట్టలా ఉంది కదా, సో ప్లేస్ ఎక్కడుందో చెప్పు. ప్లేస్ కొబ్రాజర్ నుంచి టువర్డ్స్ గోవాటి వెళ్ళే రూట్లో వస్తుంది. వెళ్తున్నాం మనం బొంగాయిగాన్. మా ప్రిన్సెస్ చీర కావాలని అడిగింది, అబ్బో, తీసుకెళ్ళి. శారీ తీసుకోవడానికి వెళ్తున్నాం. సంక్రాంతి వస్తుంది కదా, అందుకని. ఓన్లీ సండేస్ మాత్రమే ఖాళీ ఉంటుంది దానికి కాబట్టి. మనకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు? 31 సబ్స్క్రైబర్స్. ఎలా వచ్చారు? ఎలా వచ్చారు? నువ్వు చేసిన వీడియోస్ చూసి. అంటే మనం ఎవరికి చెప్పలేదు కదా. అవును, 2 సబ్స్క్రైబర్స్ నువ్వు నేను. ఆల్మోస్ట్ మిగతా అందరూ అన్నోన్ మెంబర్స్. మన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. నీ వ్యూ కోసం వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కదా. ఎందుకు ఏదో నర్వస్గా మాట్లాడుతున్నావు? ఫ్రీగా మాట్లాడు. ఏదో వ్లాగ్ తీసి వీడియో తీస్తున్నామని కాదు. ఇంట్లోని ఎలాగా నా మీద పంచలేసి సార్కాస్టిక్గా మాట్లాడతావు అలా మాట్లాడు. అలానే మాట్లాడుతున్నాను. మరి థ్యాంక్ యూ చెప్పు వాళ్ళకి. థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. ఓకే, థ్యాంక్ యూ టు ద 31 సబ్స్క్రైబర్స్. ఇప్పుడు దాకా అంటే ఈ వీడియో చేస్తున్నప్పటికీ నాకు 31 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకు అంటే నేను అసలు ఎక్కడ ఏ పబ్లిసిటీ చేయలేదు, బట్ నన్ను సపోర్ట్ చేసి ఫస్ట్ వీడియో నుంచి ఇప్పుడు దాకా అంటే ఎన్ని వీడియోస్ ఎన్ని సబ్స్క్రైబర్స్ వచ్చారని కాదు, నన్ను నమ్మి వచ్చినందుకు చాలా థ్యాంక్స్.
కొంచెం నేను షాపింగ్ చేశాను అనమాట. ఒక 2 శారీస్ తీసుకున్నా. कोई दूसरा तीसरा আপনি যেটো ডিজাইন দেখাইছিলে এইটো হালকা লেয়াৰত নাহিব बॉडी प्लेट्स ब्लाउज ब्लाउज अच्छा है ब्लाउज लाइट इसका ब्लाउज पीस भी मैडम ऑल बॉडी वर्क ब्लाउज ब्लाउज में बॉर्डर रहेगा बाजू में पीछे ఇంతకీ లాస్ట్ టైంలో క్లోజ్ ఉందో ఓపెన్ ఉందో ఈ బెల్జియన్ వ్యాఫిల్. ఇదిగో ఇదే అదిగో బెల్జియన్ వ్యాఫిల్ కదా. ఏది వెల్వెట్. మేము లోటస్ బిస్కాఫ్ సండే ఒకటి అండ్ రెడ్ వెల్వెట్ వాఫిల్ ఒకటి 2 ఆర్డర్ చేసాం. ఇక్కడ మా కోసం ప్రిపేర్ చేస్తున్నారు. వాఫిల్ ఆఫ్ ద డేలో అంటే మేము సండే వెళ్ళాం కాబట్టి అన్నీ సండేసే ఉన్నాయి బాస్కిన్ రాబిన్స్లో లాగా. సో లోటస్ బిస్కాఫ్ సండే ఆర్డర్ చేసాం మేము. మస్ట్ ట్రై ఉంది దానికి, అందుకని. बनाना लाना ఏంటంటే ఐస్ క్రీమ్ में काफी जल्दी सनी కోసం నా కోసమా? బాగుంది బాగుంది. బన్నస్ అన్నీ తినేసావా? ఇది రెడ్ వెల్వెట్ వాఫిల్ నా ఫేవరెట్. దీన్ని పార్సల్ తీసుకెళ్తున్నాం. చాలా క్వాలిటీ బాగుంది. ఇది రెడ్ వెల్వెట్ పార్సల్. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఫర్నిచర్ షాప్. ఏం చూడడానికి వెళ్తున్నాం? హన్సా భాష్నికి ఏం చూడడానికి వెళ్తున్నాం? మనమే డ్రెస్సింగ్ టేబుల్ బెడ్ చూడడానికి వెళ్తున్నాం. డైనింగ్ టేబుల్ కూడా ఇదే ఇదిగో హన్సా భాష్. క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఆగున్నాయి అన్నిటి దగ్గర. నెక్స్ట్ యూనివర్సల్ మాల్కి వచ్చాం. క్విక్ షాపింగ్. లంచ్ ఎక్కడ చేద్దాం? ఖాళీ లేదు. ఏదైనా మూవీ వచ్చింది ఏంటి? ఏదైనా మూవీ వచ్చిందా అంటున్నా. అవతార్. అవును, అవతార్కి మరి వెళ్ళే వాళ్ళం కదా. అవతార్కి వెళ్ళే వాళ్ళం కదా అంటున్నా. ఏంటిది? ఇవ్వలేదు. ఏంటిది?
ఇది కూడా ఎంత పెట్టను. బాగుంది, క్యూట్. ఇంకా ఉంటాం. గ్రీన్ పీస్ వస్తే ఒక్కొక్కటి. గ్రీన్ పీస్, మటర్ మటర్, కేజీ 20 రూపీస్. తీసేస్తున్నా. ఎంత ఉంది? యూనివర్సల్ రెస్టారెంట్కి వెళ్ళాం మేము. మొత్తం క్రిస్మస్ థీమ్తో డెకరేట్ చేశారు, చాలా బాగుంది. ఇదేంటి లైటింగ్ వస్తుంది? సర్లే, వెజ్జా నాన్ వెజ్జా? వెజ్ మ్యాచెస్ 1/2 వెజ్ తిందామా నాన్ వెజ్ తిందామా? జన అనుకుంటున్నాను. నువ్వేమంటావు? నీ ఇష్టం, నాకు ఏదైనా ఓకే. ఓకే, నువ్వే కట్ చేస్తావు. నీ వాట్సాప్ ఇన్సా? ఎన్ని స్టెప్స్ అయ్యాయి? ఇది ఇటు సైడ్ ఉంది. ఎక్కడుంది? 11,378 స్టెప్స్. అప్పుడే అంతేం నడిచేసావు? మార్నింగ్ 8,000 అయిపోయి, ఇది ఒక 3,000. ఇంటికి వెళ్ళినాక 2,000. ఎంత అవుతుంది అయితే? 14,000. ఇది బేబీ కార్న్ మెజెస్టిక్. టేస్ట్ ఎలా ఉంది? చాలా బాగుంది. బేబీ కార్న్కి ఎంత రేటింగ్ ఇస్తావు నువ్వు? 10కి 10 out of 10. 9 కూడా 10 ఏకంగా. నేనైతే 9 ఇస్తాను, కానీ కొంచెం ఆయిలీగా అనిపిస్తుంది. ఫేవరెట్ మ్యాచ్. ఎలా ఉంది? అది కూడా బాగుందా? దానికి ఎంత రేటింగ్ ఇస్తావు? 9. ఓకే, లెట్ మీ టేస్ట్. బాగానే ఉంది. నేను 8 ఇస్తాను, ఎందుకంటే స్పైసీగా తిన్నాను కదా ఇప్పుడు. సో ఇది తింటుంటే నాకు పెద్దగా టేస్ట్ తెలియట్లేదు. బట్ మ్యాంచో చాలా క్రిస్పీగా ఉన్నాయి. సో ఐల్ గివ్ 8. నువ్వే కదా బటర్ రోటీ అని అడిగావు, అందుకే అంత బటర్ వేసాను. ఇదేంటి? పన్నీర్ మష్రూమ్ కదా? మసాలా కడాయి మష్రూమ్. నాకు చపాతీ, రోటీ, బటర్ రోటీ. ఎంత బటర్ వేసాడు మరి? బటర్ రోటీ అడిగామని. ఎలా ఉంది టేస్ట్? రేటింగ్ చెప్పు, బుర్ర ఓపడం కాదు. ఓకే. ఓకే అంటే 7. 8. టేస్ట్ బాగుంది, కానీ చాలా బటర్ ఉంది. నువ్వు 8 ఇచ్చావు కాబట్టి నేను 7. నాది కంప్లీట్ అయిపోయింది. చెప్పు, ఈ ప్లేస్కి ఎంత రేటింగ్ ఇస్తావు? యూనివర్సల్ మాల్. యూనివర్సల్ ఏంటిది? రెస్టారెంటా? యూనివర్సల్ రెస్టారెంట్. ఓకే, ఎంత ఇస్తావు చెప్పు? ఓవరాల్గా 9 ఇస్తాను. 9. నేను 7 to 8 మధ్యలో. అంటే ఆంధ్ర ఫుడ్తో పోలిస్తే, అదే ఇక్కడ ఫుడ్తో పోలిస్తే నేను 8 ఇస్తాను. ఎందుకంటే ఇక్కడ మంచి ఫుడ్ దొరకదు కాబట్టి, ఉన్న వాటిలో ఇది కొంచెం బెస్ట్ హోటల్ అనే చెప్పాలి. సో
ఇందాక క్విక్ షాపింగ్లో క్విక్గా చిన్న షాపింగ్ చేసుకొని బయటకు వచ్చాం. అయిపోయింది తిరగడం. ఇప్పుడు టైం 3:30 అయింది. మార్నింగ్ ఏ టైంకి వచ్చాం మనం? 10:30 to 3:30. చేసింది ఏం లేదు కానీ అలసిపోతాం. అంటే నాకు షాపింగ్, నెక్స్ట్ ఫర్నిచర్ చూసాం, దాని తర్వాత మాల్కి వచ్చాం, ఫుడ్ తిన్నాం, అంతే కదా. అయిపోయింది. ఇది బొంబాయి టౌన్, బొంగైగాం టౌన్. ఇంకా దీనికి ఫ్లైఓవర్ వేస్తున్నట్టున్నారు కదా. చిన్న రోజ్ ఎండకి వాడిపోయింది. ఇంటికి వచ్చాక మంచిగా బెల్జియన్ వేఫల్ తినేసాం. సూపర్ టేస్టీగా ఉంది. ఏం కట్ చేస్తున్నావు? లెమన్. దేనికి? మా వీడియోకి లెమన్ అంటే ఇష్టం, ఫ్రైడ్ రైస్ ఆర్ బిర్యానీతో. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? సాలాడ్ కోసం కట్ చేస్తాం. ఓకే, ఫ్రైడ్ రైస్ రెడీ అవుతుంది ఇక్కడ. అండ్ చికెన్ ఆల్రెడీ యారీ ప్రిపేర్ చేస్తాడు. యమ్మీ. ఫ్రైడ్ రైస్, చికెన్, విత్ బిగ్ బాస్. ఎలా ఉంది టేస్ట్? చాలా బాగుంది. సో వీఆర్ ఎండింగ్ our day with fried rice and chicken, which are homemade. Okay, bye guys. బాయ్. Subscribe చెప్పు. Subscribe notes. Subscribe to Soulful Anvi. సబ్స్క్రైబ్ టు సోల్ఫుల్ అండి. Bye. బాయ్.